నమస్తే. నమస్తే. నా పేరు నీలం ఆంజనేయ ప్రసాద్. కొత్త గవర్నమెంట్ వచ్చి అయితే 11 నెలలు అయితే పూర్తి అవుతుంది. ఎలా ఉందన్న గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? కొత్త గవర్నమెంట్ చాలా జయప్రదంగా ఒక స్టెప్ బై స్టెప్ వర్క్లు మొత్తం నీట్గా చేసుకుంటూ వెళ్తుంది. దాని ఉదాహరణ ఏంటంటే, మా షాప్ ముందు గత 5 సంవత్సరాల్లో రోడ్డు ఉండేది కాదు. ఆ గుంతల రోడ్డు దుమ్ము అంతా లేసి అచ్చంపేట టౌన్ మొత్తం గందరగోళం అయ్యేది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన 2 నెలలకి రోడ్ వేయడం జరిగింది. దీనివల్ల చాలా మందికి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, రవాణాకి ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా చేస్తున్నారు. ఇది టౌన్లోనే కాకుండా పక్కన గ్రామాలు, డ్రైనేజ్ లేని గ్రామాలు, తర్వాత చిగురుపల్లి లాంటి ఊళ్ళకి సీసీ రోడ్లు, తర్వాత కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయడం జరుగుతుంది. దీన్ని చాలా అభినందించాల్సిన విషయం ఇది. భాష్యం ప్రవీణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ వర్క్లు జరిగినాయి. భాష్యం ప్రవీణ్ గారు క్యారెక్టర్ ఏంటంటే, చెప్తే చేస్తాడంతే. మళ్ళీ నేను తర్వాత అది చెప్పలేదు ఇది చెప్పలేదు టైప్ అయితే కాదు. చెప్తే చేస్తాడనే మంచి విలువైతే తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకులు వచ్చి 11 నెలలు అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్, లేదంటే వైసీపీ వాళ్ళు విమర్శలు అంటారు? నేను దీని విమర్శలుగా చూస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15-16 నెలలు కూడా సిమెంట్ పని కార్మికులకు కానీ ఏ కార్మికులు కూడా పని లేకుండా జరిగింది. అది తెలుసు, ఉసుక లేకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రీ ఉసుకు ఉంది కాబట్టి అందరూ ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోడ్లు నేను బాగుపడినాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోని మొత్తం నేను గత ప్రభుత్వాన్ని విమర్శించా కాబట్టి నేను వచ్చిన తర్వాత నా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన చాలా మెరుగ్గా రోడ్లు కానీ రవాణా సౌకర్యాలు చేస్తున్నారు. అవును. ఇప్పుడు చూడకపోతే ఇసుక ఇప్పుడు ఫ్రీగా వస్తుందంటారా? ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా, ఒక ఇసుక మీద పెయింటింగ్ కావి పని చేస్తుంది కానీ ఏదైనా ఇనుము కానీ మొత్తం ఇసుక మీద ఆధారపడుతుంది. ప్రసరికి ఫ్రీగా వస్తుందంటారా? నేనేమనుకున్నానంటే, ఎలక్షన్ ముందు హామీలు ఇస్తారులే కానీ ఎలక్షన్ తర్వాత హామీలు నెరవేర్చరు అనే ఆలోచనలో ఉండేది. మామూలుగా కామన్గా ఏ ప్రభుత్వం ఇదే చేస్తుంది. కానీ ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ ఇసుకను వీళ్ళు 100% నిలబెట్టుకున్నారనే విషయంలో నేను చాలా అభినందిస్తాను. ఎమ్మెల్యే గారిని కానీ, సీఎం గారిని కానీ, కళ్యాణ్ గారిని కానీ విషయంలో. ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీరు చూస్తున్నారుగా, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఆయన ఎక్కడైనా సమస్య ఉందంటే ఆటోమేటిక్గా తన కొడుక్కి అగ్ని ప్రమాదం జరిగినా సరే, కొడుకు కంటే నేను ఇచ్చిన మాట ముఖ్యం అని చెప్పి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి పర్యటించారు. ఆ విషయాన్ని నేను అనుకుంటానంటే, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా మార్గదర్శకంగా తయారవుతున్న నా ఉద్దేశం. కళ్యాణ్ గారు మనం ఒక దేవుళ్ళ చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అయితే. అంటే అమరావతి రాజధాని గతంలో 3 రాజధానులు ఉన్నారు. అమరావతి రాజధాని వర్క్ జరుగుతుంది అంటే రేపు మోడీ గారు 2వ తారీఖు వచ్చిన తర్వాత శరవేగంగా దొరుకుతాయని మా అభిప్రాయం. మా అందరూ జనాల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పాడుపడిపోయినాయి, మొక్కలు గిక్కలు వచ్చినాయి. కనీసం అటు వెళ్దామన్నా భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్ మొత్తం ఆ ఏరియాలో ఉండే లేడీస్ కానీ జెంట్స్ కానీ 6 తర్వాత వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు. వర్క్లు మాత్రం 2వ తారీఖు ఆయన మోడీ గారు వచ్చి ప్రారంభించగానే సర్వేగంగా జరుగుతాయని మాత్రం చాలా నమ్మకం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు? ఇప్పటికి అప్పటికి మార్పులు ఉన్నాయంటారు? గత ప్రభుత్వంలో ఇబ్బంది ఏంటంటే, గత ప్రభుత్వంలో వచ్చిన 15 నెలలు మాత్రం చాలా రైతులు కానీ లేకపోతే మన కార్మికులు కానీ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే ఏ ఇబ్బంది జరగకుండా అందరికి ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వంలో చిన్న మైనస్ ఏంటంటే, రైతులకి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ రావడానికి కారణం వీళ్ళకి అంతర్గతంగా ఆలోచిస్తారు. నేషనల్ వైడ్ గా మిర్చి ఎందుకు రేట్ లేదని ఆలోచించరు. మన రాష్ట్ర ప్రభుత్వం జరిగింది కదా, తెలంగాణలో కూడా రేట్ లేదు. పక్కన మిర్చి పండించే అన్ని రాష్ట్రాల్లో రేట్ లేదు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఒక్కదే సమస్య కదా మిర్చి రేట్ లేకపోవడం. అన్ని రాష్ట్రాల్లో సమస్య ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. జగన్ గారు మాత్రం ఏం పట్టించుకున్నారు రైతులు? జగన్ గారి ప్రభుత్వం ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు నీకు వినపడుతున్నాయి. అక్కడ చూసారు మీరు వార్తల్లో కానీ? దౌర్జన్యాలు ఎప్పుడేం జరిగినాయి? దౌర్జన్యాలు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తోట నర్సయ్య గారిని చంపారు. ప్రభుత్వం వస్తే దౌర్జన్యం కదా, కానీ వాళ్ళు సొంత విద్వేషాలతో ఒకరినొకరు ఇది చేసుకోవడం తప్ప ప్రభుత్వానికి పోయడం ఇది సమంజసం కాదు. తిరుపతి గోవులు కూడా మిస్ అయింది, గతంలో ఫోటోలు మాఫీ చేసి చూపిస్తున్నారు. ఇది 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఎవరికైనా సరే దీనికన్నా కరప్షన్ చేయాలన్నా సరే, ఏదైనా తప్పుడు మండలో రైలు పరిగెడతాయి. అలాంటి విషయాల్లో ఇప్పుడు గోవుల మీద జరుగుతుందంటే అది ఆశాస్పదం. ఇది కేవలం మార్ఫింగ్ వీడియో లేదు, డౌట్ లేదు. వైసీపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? వైసీపీ ఎలా వస్తుంది? వైసీపీ రావడం వలన ఎకరం 50 లక్షలు 60 లక్షల 10 లక్షల్లో పడిపోయింది కదా.
మళ్ళీ జనాలు అదే పరిస్థితి కావాలని ఎవరు కోరుకోరు కదా, వైసీపీ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ నేనే వస్తాను 30 సంవత్సరాలు అంటే ఈ ఎలక్షన్ ముందు కూడా మన జగన్ గారు అదే చెప్పారు, మీరు భయపడొద్దు 30 సంవత్సరాలు నేనే సీఎం అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. దానిలో ఆలోచించాను. నా ప్రభుత్వంలో పనులు చేశాను, సంక్షేమాలు ఇచ్చాను, రైతులకి అన్ని తీసుకున్నాను, ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవటం లేదు. అంటే ఆయన నిజంగా పనిచేసినోడైతే 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారంటారు జగన్ గారు? ఆయన సంశయం ఏంటంటే ఆయన పక్కన ఒక భజన బ్యాచ్ ఉంటది, సార్ మీ గురించి ఇలా మంచిగా చెప్తున్నారంటే ఆయన నమ్మేస్తాడు. సంక్షేమం అంటే అందరూ ఫ్రీగా 10,000 5,000 ఇచ్చే సంక్షేమం అయిపోద్ది, అది సంక్షేమం అవ్వదుగా. ఉద్యోగాలు బీటెక్లు ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు కూడా 5,000 రూపాయలు పెట్టి వాలంటీర్ పెట్టారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన 5 సంవత్సరాలు వాళ్ళు ఏది ఉపాధి ఎత్తుక్కోకుండా ఏ ఉద్యోగాలు ఎత్తుక్కోకుండా వాళ్ళు ఆపినట్టే కదా. సంక్షేమం ఏం చేయలేదు, జరగలేదు. ధైర్యం ఏంటి 11 సీట్లతో వచ్చి చెన్నీ నాని కానీ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ భార్య గారిని అందరినీ టార్గెట్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళ మంచితనం వాళ్ళు చేతకంతనం చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు కష్టపడి చర్య చేశారు, మేము అదే ప్రవర్తిస్తే వాళ్ళకి మాకు తేడా ఏందని చేస్తే ఎవరి పాపాన వాళ్ళు పోతారులే, మేము నిజాయితీకి పని చేసుకుంటూ పోదాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారని ఆలోచనతో ఉన్నారు తప్ప కష్టపడి చర్యలు చేస్తుంటే కొడాలి నాని కానీ వీళ్ళంతా బయట తిరగలేరుగా. రోజా ఉంది, రోజా అలా పడితే అలా మాట్లాడుతుంది, రోజా తిరగలదా బయట? అంటే వీళ్ళు ఆ స్థాయి కాదు, వీళ్ళు ఆ స్థాయికి దిగజారి వాళ్ళ మీద కష్టపడి చర్యలు చేయరు, అందువల్ల వాళ్ళు మాట్లాడుతున్నా వదిలేస్తున్నారు. లోకేష్ గారు బుక్ నడుస్తుంది, అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి అంటున్నారు. అంటే ముందు రోజు కానీ వీళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అంటారు. మనం చూడకపోతే అందరిని అరెస్ట్ చేశారు కదా. లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ నడిస్తే రోజా అనే ఆవిడ ఎప్పుడో స్టేషన్లో ఉండేది, నాన్ బెయిలబుల్ కేసులు ఇరుక్కునేది రోజా అని. రెడ్ బుక్ నడవట్లా, ఆయన చెప్పాడు అంతే, భయంగా ఉంటారు, జాగ్రత్తగా నోరు దగ్గర మాట్లాడతారు తప్ప ఆయన రెడ్ బుక్ కనుక ఆన్ చేస్తే ఇందులో బయట మాట్లాడే వాళ్ళు ఎవరు బయట నిలబడరు, తిరగరు. శ్రీరెడ్డి స్థాయిని మించి మాట్లాడింది, దుర్భాషలాడింది కాబట్టి ఆమె లీగల్ గా ఇప్పుడు రెడ్ బుక్ కళ్యాణ్ గారు ఓపెన్ చేయకపోయినా, లోకేష్ బాబు గారు ఓపెన్ చేయకపోయినా ఇప్పుడు అభిమానులు ఉంటారు, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? అప్పుడు అధికారం ఉంది కాబట్టి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు నా అభిమాని పవన్ కళ్యాణ్ గారు నేను అంటే ఊరుకోను కదా. ఇక్కడ సెంటర్లో ఫ్లెక్సీ చింపినప్పుడు నా మీద అన్యాయంగా స్టేషన్లో కూర్చోబెట్టి మా నైట్ మొత్తం మా ఇంట్లో వాళ్ళు మొత్తం ఇబ్బంది పెట్టారు. వాళ్ళు చేశారు అరాచకం. ఇప్పుడు నేనేం చెప్పాను, కళ్యాణ్ గారు ఫ్లెక్స్ వాళ్ళ కాళ్ళ కింద ఉండకూడదు చేస్తే చంపాను. దానికి కూడా వాళ్ళంతా ఇష్యూ చేశారు. టౌన్లో మా ఇంటి మీదకి రావాలని కూడా రౌడీజం చేయాలని చూశారు. రౌడీజం మొదలు పెట్టింది వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ప్రతీకారం చేయాలి తీసుకోవచ్చుగా, కానీ మన పాలసీ అది కాదు. మనం ఏంది చేస్తే సంక్షేమం చేద్దాం, అభివృద్ధి చేద్దాం, సహాయపడదాం నలుగురికి, అంతేగాని పక్కన వాళ్ళు ఇచ్చేయాలన్న ఆలోచన మనకు ఉండదు. మీ కాన్సెన్స్ మీరు బాగా కష్టపడి తిరిగారని చెప్పేసి అంటున్నారు. అవును, కొంతమంది అంటే మేము ఇప్పుడు ఉన్నాం, కొంతమంది అంటున్నారు అసలు ఏంటి ఎలా ఉన్నాం వ్యతిరేకలు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను వ్యతిరేకత గురించి ఏం చెప్తానంటే, టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు 190 మంది ఉంటే 90 మందికి న్యాయం జరగదు. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 500 కుటుంబాలు టీడీపీ ఉన్నాయి అనుకో, అందులో 2-3 కుటుంబాలకే న్యాయం జరుగుద్ది, అంతే లబ్ధిదారులు వాళ్ళ న్యాయం జరుగుద్ది. మిగతా కుటుంబాలు మొత్తం నాకు రచ్చగొక్కి నాకు పని చేయలేదు, నేను టీడీపీ పార్టీ పని చేసాను కుదరదు కదా. అట్లానే జనసేన పార్టీ కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంది కాబట్టి అందరికి న్యాయం చేయలేకపోవచ్చు. మనం జనసేన వాళ్ళు ఏమనుకోవాలంటే, నా ఆలోచన ఏంటంటే 10 సంవత్సరాలు అప్పుడు టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఎదురుటి పోరాడినప్పుడు నువ్వేం ఆశించి పోరాడావు? కళ్యాణ్ గారి కోసం పోరాడాను తప్ప పదవుల కోసం, అధికారం కోసం, లేకపోతే ఏదో లబ్ధి పొందాం అనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు చేయలేదుగా. అదే సంకల్పంతో ఉండండి, ఇంకో 10 ఏళ్ళు ఆగండి, మనకి టైం వస్తుంది. మీరు ఫుల్ ప్లెజర్గా మీరు అధికారం చేపడతారు, కానీ మీరు పదవులు తీసుకుందరు. కానీ ఇప్పుడే కావాలి, మా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా హక్కునంటే అది నాకు సమంజసం కాదేమనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 1 year తర్వాత ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలి తప్ప అభివృద్ధి జరగలేదు, అది జరగలేదని. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతకుముందు చేసిన ప్రభుత్వం ఒక లోపాలు సరి చేసుకుంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు లోపాలు అభివృద్ధి లేదంటే మాత్రం కుదరదు. కూటమి ప్రభుత్వం ఇంకో 1 year తర్వాత అభివృద్ధి పదంలో ఉంటది, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంకొక 20-25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రూల్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానం తీసుకెళ్తాను నేను అనుకుంటున్నాను. అంటే మెయిన్ అనేది సంక్షేమాలు అతిమించి హామీలు ఇచ్చారు, ఏది ఇంతవరకు అమల్లోకి రాలేదు. సంక్షేమాలు ముందు ఇస్తారంటారు, చేస్తారంటారు. బాబు గారు అంటే మేలో అమలు చేస్తానంటున్నారు. ఇప్పుడు అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏది చేయాలన్నా డబ్బులు లేవు అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం మారగానే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించిన తర్వాత 1 year టైం పట్టుద్ది. ఏదైనా లాజిక్ ఆలోచించి సంపద సృష్టించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం. అప్పు తీసుకొచ్చి మళ్ళీ మన అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తాం కుదరదు కదా. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు నేనేమంటా అంటే, అంతకుముందు వాళ్ళకి 10,000 ఇచ్చారు, ఎవరు అడిగారు 10,000 ఏమైనా అడగలేదుగా.
అడగలేదు కదా. నా జరిగిన ఉగ్రవాద చర్య చాలా హేయమైంది. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఇతర దేశాలు భయపడతాయనే ధీమాగా భారతదేశం ఉంది. ఈ విషయాన్ని చెదగొట్టడం కోసం కొంతమంది దుష్ట శక్తులు మోడీ గారు కాదు ఎవరున్నా సరే మేము భారతదేశం మీద అటాక్ చేయగలమని సందేశం ఇవ్వడం కోసమే మనం ఆదమర్చున్నప్పుడు చేసిన హేయమైన చర్య. ఇందులో కూడా ముస్లిమ్స్ ఎవరు హిందువులు ఎవరు అని చూసి మరి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్య వలన భారతదేశంలో హిందువులు ముస్లిమ్స్ కొట్టుకుంటారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాలో భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అంత పిచ్చివాళ్ళు కాదు, హిందువులు అంత పిచ్చివాళ్ళు కాదు. మనలో మనం గొడవ పడే అంత ఏ మైండ్ సెట్లు మనవి కాదు. వాళ్ళంతా మన మధ్య మత విద్యాసాలు రగిలించి దేశాన్ని ఇచ్చేయాలన్నా అది మనం జరిగే పని కాదు. ఈ విషయాన్ని మోడీ గారితో సహా ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు, ప్రతివాడు కూడా ఈ విషయాన్ని ఖండించి పాకిస్తాన్ మీద, నాకు తెలిసైతే పాకిస్తాన్ని ఉన్న ఉగ్రవాదులని, నేను మళ్ళీ ప్రజలు అంటలేదు, ఉగ్రవాదుల మొత్తాన్ని ఒక ఇతర దేశాల్లో కలిసి వాళ్ళు ఏరి పారేస్తే ఒక్క 6 నెలల సంవత్సరం టైం తీసుకొని ప్రపంచానికి శాంతి కలుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరం వాడు బెదిరించేదేంటి, వాళ్ళు ఎంత ఉన్నారు. అందులో ఉన్న పాకిస్తాన్లో ఉన్న ముస్లిం జనాభా కూడా ఎంతో సంఘర్షణలో అవుతున్నారు వాళ్ళు చేసే ప్రయోగంలో. ఇది ఎవరికి జరగకుండా దీని గురించి మోడీ గారు కరెక్ట్గా ఆలోచించి భారతదేశం వైపు చూడాలంటే ప్రపంచంలో ఏ దేశం కూడా భయపడే విధంగా ఈ విషయాన్ని ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అలానే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మా ఆలోచన ప్రకారం అయితే ఆయన దేశ రాజకీయాలు ఆలోచిస్తున్నాడు, రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే అంత దేశభక్తులు మోడీ గారి తర్వాత నాకు కళ్యాణ్ గారు కనిపించారు. కళ్యాణ్ గారు భవిష్యత్తులో దేశ రాజకీయాలు శాసించాలని చెప్పి మేము కోరుకుంటాం జనసేన తరఫున. జై జనసేన, జై హింద్.